సో ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం, భారత్తో టచ్లో ఉన్నాం, యుద్ధాన్ని నిర్వహించేందుకు భారత్ కృషి, భారత్ మాటలు గౌరవిస్తున్నాం, మరో 2 దేశాల మాటలు సైతం ఆలకిస్తున్నాం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటూ చూస్తా ఉన్నాం. సో చర్చలతో సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఉక్రెయిన్కు ఉంటే దానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ రాష్ట్ర అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా ఏజెన్సీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం విషయంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్టు తెలిపారు. భారత్తో పాటు మరో 2 దేశాల మాటలు కూడా ఆలకిస్తున్నామన్నారు. యుద్ధం సమస్య పరిష్కరించేందుకు భారత్ చాలా నిశ్చయతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో భారత్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఉక్రెయిన్తో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు చైనా, బ్రెజిల్ సైతం సలహాలు ఇస్తున్నారని, ఆ దేశాల సలహాలను కూడా స్వీకరిస్తున్నామని ఈ అంశంపై సానుకూలంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. సో మన భారతదేశం ఈ ప్రపంచంలో శాంతికి, సౌభ్రాతృత్వానికి నిర్వచనంగా మన దేశాన్ని ప్రపంచ దేశాలను కూడా చూస్తూ ఉంటాయి. గత కొన్ని నెలలుగా కావచ్చు, లేకపోతే సంవత్సర కాలం దాటుతూ ఉంది కావచ్చు, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కావచ్చు, లేకపోతే ఉక్రెయిన్లో ఎంతమంది అమాయకులు చనిపోయారో మనందరం కూడా చూసినాం. సో ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి తన పీఠం ఎక్కిన తర్వాత ప్రప్రథమంగా ఈ యొక్క ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధాన్ని ఆపాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ చర్చలు జరపడం జరిగింది. ఉక్రెయిన్కి వెళ్ళి ఎవరైతే అధ్యక్షుడారో ఆయనతోటి కూర్చొని ఏంటిది మీకు రష్యాకు మధ్య ఉన్నటువంటి వాళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఏంటో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి భారత్కు తిరిగి వచ్చి పుతిన్తో మాట్లాడి మనం చర్చలు చేద్దాం, శాంతి చర్చలు చేసుకొని ప్రజలను కాపాడదామనేటువంటి ఒక మెసేజ్ను నరేంద్ర మోడీ గారు అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కావచ్చు, ఇటు రష్యా అధ్యక్షుడు కావచ్చు విన్నవించడం జరిగింది. ఈరోజు ఈ యుద్ధం ఆగితే కనుక, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగితే తప్ప బరాబర్ రాసి పెట్టుకోండి, నరేంద్ర మోడీ యొక్క కృషి ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే భారతదేశం అనేది, భారత భూభాగం అనేది శాంతికి, సౌభ్రాతృత్వానికి, అన్నిటికీ, ప్రేమకు, ఆప్యాయతలకు ఇదొక పుట్టినిల్లు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ బాంధవ్యాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవు. మన దేశంలోనే కుటుంబ బాంధవ్యాలు ఉంటాయి, మన దేశంలోనే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, మన దేశంలోనే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, మన దేశంలోనే శాంతి ఉంటుంది, సౌభ్రాతృత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కానీ మిగతా దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒకవేళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గనక ఆగితే, దానికి వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క శాంతి చర్చలకు కారణం, శాంతి చర్చలు ఈరోజు సఫలం కావడం వెనకాల నరేంద్ర మోడీ యొక్క కృషిని మనందరం కూడా అభినందించాలి. భారత్ మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో ఇంకొక భాగం కూడా నేను చెప్తా ఉన్నాను. నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఈ యుద్ధం ఆగితే కనుక మీరు రాసి పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఆయనకు, నరేంద్ర మోడీకి నోబెల్ శాంతి బహుమతి కూడా ప్రకటిస్తారు. అందులో నో డౌట్ ఖచ్చితంగా ప్రకటిస్తారు.